తెలంగాణకు బిగ్ షాక్. బనకచెర్లకు సిడబ్ల్యూసి అనుమతులు సాక్ష్యాలతో సహా బయటపెట్టిన హరీష్ రావు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పద ప్రాజెక్టు బనకచెర్ల ప్రాజెక్టు మరోసారి చర్చనీయాంశమైంది. బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి కేంద్ర జలసంఘం నుండి అనుమతులు రావడంపై తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేగుతుంది. దీనిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని, లేదంటే తెలంగాణ జల ప్రయోజనాలు శాశ్వతంగా దెబ్బతింటాయనేసి ఆయన రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. అయితే రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘ అనుమతులు ఇవ్వడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సిడబ్ల్యూసి నుంచి కీలక అనుమతులు రావడం తెలంగాణకు తీవ్ర అన్యాయమని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభిప్రాయం తీసుకోకుండానే కేంద్రం ఈ అనుమతులు ఇవ్వడం సమైక్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలుస్తుంటే తెలంగాణ ప్రభుత్వం కనీసం కోర్టును ఆశ్రయించకపోవడం ఏంటనేసి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఈ అనుమతులు కనిపించడం లేదా పడుకున్నట్లు నటిస్తున్నారా అనేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు హరీష్ రావు. ముఖ్యంగా తెలంగాణ ప్రజల జల ప్రయోజనాల రక్షణ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనికి ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ప్రధాన సూత్రధారి అని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కత్తి ఆంధ్రాది, పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి అని పదునైన వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు హరీష్ రావు. తెలంగాణ జలదోపిడీకి సహకరిస్తున్న ఆదిత్యనాథ్ దాస్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గురువుకు గురుదక్షిణ ఇస్తూ తెలంగాణ నీటిని ఆంధ్రకు దారపోస్తున్నారని హరీష్ రావు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. మరోవైపు హరీష్ రావు ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ అన్యాయాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరాట పంతా ప్రకటించింది. బనకచెర్లకు అనుమతులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తక్షణమే తీర్మానం చేయాలని, దీనికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందనేసి హరీష్ రావు ప్రకటించారు. సిడబ్ల్యూసి అనుమతుల రద్దు కోరుతూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో భారీ ధర్నా చేపడదామని ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిలపక్ష బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు రావాల్సిన గోదావరి మిగులు జలాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇది రాష్ట్ర రైతులకు చేసే వెన్నుపోటని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రజలే రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారనేసి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అలాగే కాంగ్రెస్ మొద్దు నిద్ర వీడాలని, కనీసం బనకచెర్ల అనుమతులు రావడంపై ఇటు ప్రధానిని కానీ అటు తక్షణమే తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ తీసుకుపోవడం చూస్తుంటే ప్రభుత్వం నిద్రపోతుందనేసి ఇప్పటి వరకు కూడా కోర్టును ఆశ్రయించలేదని, అటు ప్రధానమంత్రికి ఫిర్యాదు చేయాలనేసి, కానీ పక్క రాష్ట్రమైన ఆంధ్రాకు మాత్రం బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతినిచ్చింది. కానీ ఇక్కడ తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతుందనేసి హరీష్ రావు రేవంత్ రెడ్డిని విమర్శించారు. అంతేకాకుండా గురుదక్షిణ కింద తెలంగాణ నీళ్లను ఆంధ్రకు దారబోస్తున్నారనేసి కూడా హరీష్ రావు ధ్వజమెత్తారు. అసలు దీనిపైన ఇంకా 2 రోజుల్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. తాజాగా లేటెస్ట్గా వచ్చిన ఈ అప్డేట్ కీలకమైన అంశంగా కనబడుతుంది. ఎందుకంటే ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న జల వివాదంలో ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ మిగులు జలాలపై ఒక ప్రాజెక్ట్ కడుతుంది ఆంధ్ర. దీన్ని అపోనెంట్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. కానీ ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వంకు అనుమతులు వచ్చాయని తెలియకపోవడం విడ్డూరంగా ఉందనేసి హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడును, ఇటు బీజేపీని కూడా కార్నర్ చేసినట్టు స్పష్టంగా కనబడుతుంది. ఒకటే దెబ్బకు 3 పిట్టలలాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, అటు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడిని, ఇటు సెంట్రల్లో ఉన్న బీజేపీని కూడా హరీష్ రావు టార్గెట్ చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేద్దాం, అనుమతులను రద్దు చేయాలని ధర్నా చేద్దామనేసి కూడా రేవంత్ రెడ్డికి సూచించారు హరీష్ రావు. ఇక రానున్న రోజుల్లో చూడాలి అసెంబ్లీలో ఏ విధంగా ముందుకెళ్తారనేసి. కానీ ఒకటి మాత్రం స్పష్టం, అసెంబ్లీలో తెలంగాణలోని జల ప్రాజెక్టులపై, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న జల వివాద ప్రాజెక్టులపై కూడా వాడివేడి చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది.